అందరి బాటలు అమ్మేస్తా అక్కడ వెళ్ళి ఆ శనక్కాయల పొట్లాలు కట్టుకు వెళ్ళి రూపాయలు వచ్చింది. కాదన్నా వాళ్ళంత గట్టిగా చెప్తున్నారంటే ఏదో కార్యం జరిగిద్దేమో, మనకి ఒకసారి వెళ్దాము. నేనైతే రానురా, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలా. అదేంటన్నా అలా అంటావు, ఒకసారి వెళ్దాం. రానురా. సర్లే.
అంటే నా మొహాన్ని పడేయండి అమ్మా. అమ్మ పొద్దున్నే ఈ ముసలిదాన్ని చేత తిట్టించుకొని నేను వెళ్ళను. నేను అసలు వెళ్ళనమ్మా, నాకు సంబంధంలా. నేను అసలు వెళ్ళంటే వెళ్ళమ్మా, నాకు అనవసరం ఇదంతా. చెల్లి చెల్లి చిన్న చెల్లి చెల్లి అక్క మేమైతే వెళ్ళాం. ఆ ముసలిదానికి కాఫీ అంట, కొంచెం ఇవ్వమ్మా వెళ్ళి. సర్లే నేనే వెళ్తా. చాయ్ చాయ్. అత్తయ్య గారు కాఫీ. ఇంతసేపు ఏం చేస్తున్నా? ప్రార్థన చేసుకుంటున్నాను. చేసావులే పెద్ద ప్రార్థన, నువ్వే చేసేస్తున్నావు పెద్ద ప్రార్థన. పడిపోతుందమ్మా టీ. పట్టుకోండి అత్తయ్య. ఏంటి ఇన్ని పాలా? చిక్కగుందేంటి టీయా? ఎన్ని వారాలు పెట్టుకోవచ్చో తెలుసా ఈ పాలని? టీ పెట్టడం రాదు, ఏం రాదు, పెద్ద నా కోడలంట. క్షమించండి అత్తయ్య. క్షమించాం లేలే. అత్తయ్య గారు ఏంటమ్మా? సమ్మాఫేర్ మినిస్ట్రీస్ తరపు నుంచి మనకి పాంప్లెంట్ వచ్చింది కదా, వచ్చింది. మరి మనం అందరం కలిసి ప్రార్థనకి వెళ్దాం అత్తయ్య. వెళ్దాం వెళ్దాం, రెడీ అవ్వండి. లైట్ కొట్టినా అత్తయ్య కానుకలు కూడా వేద్దాం అత్తయ్య. మొదలు పెట్టారు, టాపిక్ మార్చండి. ఇంకా కానుకలంట. అత్తయ్య ఏంటమ్మా? కొత్త డ్రెస్ వేసుకుంటా అత్తయ్య. బీరువాలో అన్ని బట్టలు తగలడ్డాయి, అన్ని ఏం చేస్తావు? ఏమా అడుక్కునే వాళ్ళకి ఇచ్చేసింది అత్తయ్య. ఏదో ఒకటి వేసుకొని చావేలా. సర్లే, ముసలి మోకంది. అమ్మా ఎక్కడికి వెళ్తున్నట్టుంది, కొంచెం టిఫిన్ నా మొహాన్ని పడేయండి అమ్మా. సరే అత్త, జాబ్కి వెళ్తున్నాం అత్తయ్య, ఇంటర్వ్యూకి. కొంచెం టిఫిన్ నా మొహాన్ని పడి వెళ్ళండి అమ్మా కొంచెం. సరే అత్తయ్య. అత్తయ్య ఇదిగోండి టిఫిన్. ఏంటి ఇన్ని ఇడ్లీలా? ఎవడైనా ఇన్ని ఇడ్లీలు తింటాడా? మీకు పొదుపు చేయడం వచ్చా? వెళ్ళి అన్ని తీసి ఒక ఇడ్లీ తీసుకురాపా. క్షమించండి అత్తయ్య. కోడల్లా నువ్వు లావుతారు ఇచ్చారు. ఇదిగోండి అత్తయ్య. చట్నీ ఏది? మీ తాత వచ్చేస్తాడా? కొంచెం చెప్పు, ఆడదారికి వెళ్తాను. వద్దులే అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అత్తయ్య. ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? మరి జాగ్రత్త, మరి వచ్చి వెళ్ళేటప్పుడు ఆటోలు బస్సులు కనిపిస్తాయి కదా, ఎక్కొద్దమ్మా. చూస్తున్నారు కదా ప్రమాదాలు. జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళి నడుచుకొని రండి. సరే అత్తయ్య. డబ్బులు ఏమైనా కావాలా? కావాలత్తయ్య. మాల్కి ఎందుకులే, నడుచుకొని వెళ్ళి నడుచుకొని వచ్చేయండి. సరే. ఈ ముసలి మొహంది దుబాయ్ నుండి మా ఆయన డబ్బులు పంపిస్తుంటే బొడ్లో దాచిపెట్టుకుని ఇచ్చేసామట్ల. నిలబడుతుంది. అలా అనకండి. ముష్కరులైన అత్తలకి లోబడి ఉండమని బైబిల్లో ఉంది కదా, మనం అందరం వాళ్ళకి లోబడాలి. వినబడుతుంది వినబడుతుంది. ఏం లేదు అత్తయ్య, మీ ఆయన మంచోడు. మంచోడేలమ్మా, మీ పని మీరు కానివ్వండి, వెళ్ళండి. సరే అత్తయ్య. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరేనా ఇంటర్వ్యూకి వచ్చింది? అవును మేడం. ఫైల్స్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. 10th నుంచి డిగ్రీ వరకు మీ క్వాలిఫికేషన్ అంతా బాగుంది. నలుగురిని 4 క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్ సమాధానం చెప్తే మీకు ఉద్యోగాలు ఇస్తాను. సరే మేడం. ఫస్ట్ క్వశ్చన్, పొదుపు ఎలా చేయడం? మా అత్తని చూస్తే పొదుపు ఎలా చేయాలో తెలిసిపోతుంది. అబ్బో, తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఎక్కడుంది? భూమి మీద ఉంది మేడం. ఓ మై గాడ్. మెంటల్ ఎలా వస్తుంది? మా అత్తయ్య పక్కన 2 నిమిషాలు కూర్చుంటే చాలు మేడం. పొద్దున లేసి ఏం చేస్తావు? ఏం చేస్తామండి, పొద్దున్నే మా అత్తతో తిట్లు తిట్టించుకుంటాం. మీ అత్తగారు ఎంత మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మీ అత్తగారిని మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే మీరు ఈ జాబ్ కూడా చేయగలరు. రేపు మార్నింగ్ వచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి. సరే మేడం. శాలరీ అంటే మేడం 20,000. ఓకే మేడం.
అత్తయ్య ఏంటమ్మా మాలు వెళ్ళిపోతున్నాయి జాబ్ వచ్చింది అత్తయ్య శబాష్ శబాష్ ఎంత శాలరీ ఎంత ఉంటుంది 1 లక్ష రూపాయలు ఉంటుందా 20,000 నలుగురి మీద 80,000 అత్తయ్య ఏంటంతేనా చచ్చినోడికే వచ్చిన చచ్చినోడు చచ్చినోడు పెళ్ళికే వచ్చిందే కట్నం అన్నట్టు చాలు చాలులే వెళ్ళండి సరే అత్తయ్య. వందనాలండి పాస్టర్ గారండి. వందనాలమ్మా. కూర్చోండి కూర్చోండి. వచ్చేయకుండా కూర్చోమన్నా. ముందుగా అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వందనాలమ్మా. వందనాలు అయ్య గారు. మింగేసావు 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 మింగేసావు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం పాస్టర్ గారు, మీరు బాగున్నారా? ఏంటమ్మా ఈ మధ్య కనిపించట్లేదు, ప్రార్థనకు రావట్లేదు సరిగ్గా. వస్తున్నాం పాస్టర్ గారండి. మా కోడళ్ళు వస్తున్నారు కదా. ఎలా ఉన్నారమ్మా మీ కోడళ్ళు? అందరూ బాగానే ఉన్నారండి. జాబ్ వచ్చిందంట కదా. వార్త మీ దాకా వచ్చేసిందా? అన్ని తెలుస్తాయి కదా. వచ్చేసిద్ది ఎందుకు వస్తున్నారు కదా, మోసేస్తారనమాట. సాయంత్రం ప్రార్థన ఉందమ్మా, కొంచెం మీరు వస్తారని వార్త చెప్దాం. నేను రాపోయినా మా కోడళ్ళు అందులో ముందంటారులేండి, వస్తారులేండి. ఓకే. వందనాలు పాస్టర్ గారండి. ఏంటో ఇల్లు టీ లేదు కాఫీ లేదు. కొన్ని పాలంటే నేనే తాగేసాను పాస్టర్ గారండి. పాస్టర్ గారండి ఏమనుకోవద్దండి. అత్తయ్య అత్తయ్య చర్చికి వెళ్దాం అత్తయ్య. వెళ్దాం రెడీ అయ్యారా? రెడీ అయ్యాం అత్తయ్య. సరేలే అత్తయ్య చర్చికి వెళ్దానండి అత్తయ్య. ఎలా వెళ్ళాలో తెలుసుగా? ఏముంది, నడుచుకోవాలి వెళ్ళాలి. బస్సు వచ్చినా ఆటో ఎక్కడ వచ్చినా ఎక్కకూడదు. నా కోడలు అనిపించుకున్నారులేండి. మోసల మొహం రూపాయి కూడా ఇవ్వదు. వినబడుతుంది ఏం లేదు అత్తయ్య. గారండి వందనాలు పాస్టర్ గారండి. వందనాలమ్మా. ఏంటి కుటుంబ సభ్యుతంగా వచ్చినట్టు ఉన్నారు అందరూ? వచ్చాం పాస్టర్ గారండి. మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీకు కూడా పాస్టర్ గారండి. మనం వాక్యం చదువుదాం, తర్వాత ప్రార్థన చేసుకొని ప్రార్థన ముగించుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుకుందాం. చివరి వరకు వచనాలు చూసినట్లయితే, షాలెం రాజు అయిన మెల్కీసెదెకు అబ్రహాముకి తన 10వ వంతు ఆదాయంలో నుంచి దశంభాగం ఇచ్చినందుకు ఆయన ఆశీర్వాదము పొందాడు. ఆయన గొప్ప ఆశీర్వాదం పొందాడు. అబ్రహాం ఆశీర్వాదము ఎవరిదైనా పోల్చగలమా మనం? చాలా గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు? ఎందుకంటే అతను తన సేవకుడైన షాలెం రాజుకి ఆయన 10వ వంతు తీసి దశంభాగం కింద ఆయన ఇచ్చినందుకు ఆయన గొప్ప ఆశీర్వాదం పొందాడు. అలాగే మనం ఈ సంవత్సరం నుండి మనం కూడా దశంభాగాలు అవన్నీ ఇస్తూ మనం కూడా ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రార్థన చేస్తూ ముగింపు ప్రార్థన. బరెలమ్మ ముగింపు ప్రార్థన చేసి ప్రార్థన ముగిస్తుంది.
ప్రార్థన చేసుకుందాం. వద్దులే, మేకప్ చెరిగిపోయింది. ప్రేమగల యేసయ్య, నీకే వేలాది వందనాలు యేసయ్య. మమ్మల్ని క్షేమంగా ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య. పాస్టర్ గారు మాటి మాటికి దశం భాగాలు కానుకలని మా బుర్ర తినేస్తున్నారు యేసయ్య. నువ్వు ఇచ్చి నీకే ఇస్తే నువ్వు ఎంత ఫీల్ అవుతావు యేసయ్య? మా పాస్టర్ గారికి అది తెలియట్లేదు యేసయ్య, మీరే చెప్పండి యేసయ్య. అలాగే మేము వెళ్ళేటప్పుడు ఆటోలు బస్సులు మాకు కనిపించకుండా, ఒకవేళ కనిపించినా మేము ఎక్కకుండా మీరు కాపుదలు ఉంచండి యేసయ్య. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అత్తయ్య, ఆఫీస్కి రమ్మని మేడం కాల్ చేశారు అత్తయ్య. గుర్తుందిగా వెళ్ళేటప్పుడు? సరే అత్తయ్య. ఏముంది? బస్సులు ఆటోలు ఎక్కకోకుండా నడుచుకుంటూ వెళ్ళాలి అత్తయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. చెప్పండి అమ్మా. మీకు శాలరీలో మంత్ వచ్చింది, మీకు శాలరీలు ఇస్తున్నాను, తీసుకోండి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేపటి నుంచి మీకు మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తున్నాము. ఎందుకు అమ్మగారు? మీ వర్క్ నచ్చలేదంట, పైనుంచి ప్రెషర్ వచ్చిందమ్మా. సరే అమ్మా. ఏంటమ్మా మొహాలు అలా ఉన్నాయి? జాబ్ పోయింది అత్తయ్య. నేను ముందే అనుకున్నా. శాలరీ ఇచ్చారు. ఏది ఇవ్వండి. అత్తయ్య 10 రూపాయలు ఇవ్వండి అత్తయ్య. 10 రూపాయలా? 10 రూపాయలు నీకెందుకే? బ్రష్ కొనుక్కుంటాను అత్తయ్య. పొయ్యిలో బూడిదుంది, వెళ్ళి తోముకపో. సరే అత్తయ్య. అత్తయ్య కారం అయిపోయింది అత్తయ్య. ఎందుకమ్మా కారం? పుల్లమ్మ చెడులో మిరపకాయలు ఉంటాయి, అవి తెచ్చుకొని వెళ్ళి దంచుకొని కారం చేసుకో అమ్మా. అత్తయ్య బియ్యం అయిపోయినాయి అత్తయ్య. మొన్న నెలే కదే కొన్నాను 100 రూపాయలు పెట్టి, అప్పుడే అయిపించేశారా? ఆ బియ్యం 2 నెలలు రావాలి, పొదుపు చేయడం కూడా తెలీదు. అత్తయ్య డ్రెస్సులు లేవు అత్తయ్య. నీకెంతసేపు సోకు మీదేనమ్మా, డ్రెస్సులు లేవు, మేకప్లు లేవు, ఇయ్యే. అత్తయ్య మా ఆయన దుబాయ్ నుండి పంపించాడు అత్తయ్య, డబ్బులు ఇవ్వండి అత్తయ్య, కొనుక్కుంటా. ఎందుకు? నా బీరువాలో చీరలు ఉన్నాయి, కట్టుకోపో. కట్టుకో. నువ్వే స్మెల్ కొడతావు, నీ చీరలో ఒకటి వినబడుతుంది ఏంటో? ఏం లేదు అత్తయ్య. సరే గాని కొంచెం టీ నా మొహన్ పడేయండి అమ్మా. ఇదిగోండి అత్తయ్య. కళ్ళు కనిపించట్లేదా నీకు? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? క్షమించండి. క్షమించండి అండి, క్షమించండి. వెళ్ళిపోండి, నా ఇంట్లో మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి. అదేంటి అత్తయ్య అలా అంటే? ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడొక్కడ పడి సావండి, వెళ్ళండి. ఏంటమ్మగారులు ఇలా వస్తున్నారు? ఫేస్ ఏంటి అంత డల్ గా ఉన్నాయి? మా ఇంట్లో మా అత్తగారు తరిమేశారమ్మా. అవునా? ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు? మా ఇంటికి రండి. వద్దమ్మా, మేము మీ ఇంటికి వచ్చామని తెలిస్తే నిన్ను కూడా పనిలో తీసిద్ది ఆ గయ్యాలత్త. పర్లేదులే, మా ఇంటికి రండి. సరే అమ్మా. మనవరాలా? 1 నెల తర్వాత. అమ్మ మనవరాల కొంచెం ఆ నీళ్ళు ఇవ్వమ్మా కొంచెం. వెళ్ళమ్మ ముసలిదానా, నీకు నీళ్ళు ఇవ్వను ఏమి ఇవ్వను. మా అమ్మగారు ఇంట్లో నుంచి గెంతేసావుగా. అమ్మా ఈ కుక్క నాకు నీళ్ళు ఇవ్వట్లేదమ్మా. అమ్మ అమ్మ అక్కడ పెద్దమ్మ గారు పడిపోయారమ్మా. అమ్మగారులు అక్కడ మీ అత్తయ్య గారు పడిపోయారు. అత్తయ్య 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 ఏమైంది అత్తయ్య? అత్తయ్య
వచ్చారమ్మా కోడల్లారా. మీరు ఇప్పుడు లేకపోతే నేను చచ్చిపోయేదాన్నమ్మా. నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా నాకు దొరకలేదమ్మా మీరు వచ్చే వరకు. అలా అనకండి అత్తయ్య. నీకేమైనా అయితే మేమైపోతాం అత్తయ్య. మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అత్తయ్య. అందుకనే దేవుడు నన్ను ఇప్పుడు కాపాడాడమ్మా. ఇన్ని రోజులు మీ విలువ నాకు తెలియలేదు. మీరు వెళ్ళిపోగానే నాకు మీ విలువ తెలిసింది. సరే అత్తయ్య, రక్షణ పొందుతారా అత్తయ్య మాతో? సరే అమ్మా, మీతో పాటు నేను కూడా చర్చికి వచ్చి రక్షణ తీసుకుంటానమ్మా. ఇప్పటి నుండి అయినా మనం దశంభాగాలు ఇచ్చి దేవునికి స్తుతిద్దాం అత్తయ్య. అప్పుడైనా నీ ఆరోగ్యం బాగుంటది, మనం అంతా బాగుంటాం అత్తయ్య. సరేనమ్మా, మన కుటుంబం అంతా కలిసి చర్చికి వెళ్దామమ్మా. సరే అత్తయ్య. మాస్టర్ గారు అయ్యారు ఇంకా ఉంది మీది. మాస్టర్ గారు ఇంట్లో ఉన్నారు. వెళ్ళి పర్వాలేదు వెళ్ళు. మార్చేసింది నువ్వే మళ్ళీ మర్చిపోయావు. ఈ విధంగా గయ్యాలత్త దేవుళ్ళలోకి ఎలా మారిందో అలాగే మనం కూడా మన కుటుంబాల్లో రకరకాలుగా సమస్యల గురించి, అప్పుల గురించి, బాధల గురించి బాధపడుతూ ఉంటాము. అలాగే దేవుడు గనుక మనం నమ్మినట్లయితే దేవుడు ప్రతి సమస్యను తీసి గొప్ప ఆశీర్వాదం కలిగజేస్తాడు. ఈ స్కిట్ ద్వారాగా ఇదే మీకు తెలియజేయాలనుకున్నాం. మీ అందరికీ వందనాలు.